సెలెక్ట్ చేస్తాను, నేను సెలెక్ట్ ఓకే నిల్చోమ్మా. జోనాథన్. ఎందుకు ఎందుకు వీళ్ళని సెలెక్ట్ చేసినావు? వీళ్ళిద్దరిని ఎందుకు అటు చేసినావు? ఇటు ఉన్నారు కదా అన్న, అటు ఇటు ఉన్నారు కదా అన్న. అంటే మన షోలో మన స్టూడెంట్స్ కి 2 పిల్లర్ లాగా అటు ఇటు మూలకి. ఇంకా ఇద్దరు మళ్ళీ ఇక్కడ కింద పిల్లర్, కింద పిల్లర్, ఎల్లో టీషర్ట్ పక్కన, ఎల్లో టీషర్ట్ పక్కన మేకప్ వేసుకున్న పిల్లర్. ఇగో నేను వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలంటే వాళ్ళ కనీసం ఒక్క పాట అయినా 4 లైన్లు రావాలి. మైక్ తీసుకోండి, కనీసం ఒక్క పాట 4 లైన్లు వాడండి. సుధా చెప్పినట్టు నువ్వు పోడియంకి వెళ్తున్నావు. మైక్ ఇచ్చి చెప్పు. యా నెక్స్ట్ సాంగ్. నిన్నేనా నేను చూస్తుంది, నిన్నేనా అవును. నువ్వేనా నువ్వులా ఉన్న ఎవరోనా, నీ పిచ్చి గాని రూపంలో కన్నులు. మధ్యలో ఎర్రగడ్డ పోయినావా? అంతేనా పాట? అంతే వస్తుందా ఆడికి? బ్లాక్ అండ్ వైట్ కి అన్నా నాకు పాట రాదన్నా, డాన్స్ చేస్తా. పాట వాడే ఆడికి పోవాలి. నీ ఇష్టమైన పాట, చిన్నప్పుడు లాలి పాట. ఉండిపోరాదే పంజగుట్టకి పోరాదురా డాన్స్ చేస్తా అన్నాడు కాబట్టి ఇప్పుడు ఇదే పాట మీద ఈడు నువ్వు ఇంకా రెడ్ డ్రెస్ అమ్మాయి. నువ్వు కూడా లవ్ ఫెయిలియరా? లవ్ ఫెయిలియర్ చేస్తావా? సచ్చింది గొర్రె పో. చెప్పుకోలేనే బాధ నీతోనే, దాచుకోలేనే గుండెల్లోనే. తర్వాత ఏమవుతుంది? ఆ మరుసటి రోజు మా ఏరియాలోకి ఐశ్వర్య వచ్చింది. అబ్బాయిలమందరం ఈ రోజు ప్రతిజ్ఞ చేస్తున్నాం. మైక్ లేప్రా, మైక్ లేప్రా. అబ్బాయిల మందిరం మైక్ లో, అబ్బాయిల మందిరం మైక్ లో. ఈ రోజు నలుగురు టాలెంటెడ్ మెంబర్స్ మా పోడియం వరకు వచ్చారు. టీం రవిలో ఎవరు ఉన్నారు? వాట్స్ యువర్ నేమ్? చందు. చందు, ఏం చేస్తుంటావు డాన్స్ కాకుండా? డిప్లొమా ఫైనల్ ఇయర్ అన్న. ఫ్యూచర్ లో ఏంటి ప్లాన్స్? యాక్టర్ కావాలని ఉంది. యాక్టర్ కి కావాల్సిన క్వాలిటీస్ లో ఒక క్వాలిటీ నీ దగ్గర ఉంది, అది డాన్స్. దాన్ని డెవలప్ చేసుకో, ముందు ముందు నువ్వే వెళ్తావు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అన్న. మై నేమ్ ఇస్ రమ్య, నాది డిప్లొమా ఫైనల్ ఇయర్ అయిపోయింది. ఓకే, నీకు అబ్బాయిలంటే బాగా చిరాకని విన్నాం, అవునా? అవునా? ఎందుకు నా అబ్బాయిలు అంటే చిరాకు? ఊరికే ఊరికే అయితే క్యారమ్ బోర్డ్ ఆడుకో, చెస్ ఆడుకో. అబ్బాయిల మీద చిరాకు పడ్డం ఏంటి? మీ డాడీ మీద చిరాకు పడతావా? అయ్యో డాడీ మీద ఎట్లా చిరాకు మీ పడుతుంది? డాడీ కూడా అబ్బాయే కదా. డాడీ మీద చిరాకు పడు, వేరే అబ్బాయి మీద పడతావు ఎందుకు? మనకి బర్త్ ఇచ్చాడు కదా, ఎట్లా చిరాకు డాడీ పడతాం? మీకు బర్త్ ఇచ్చాడు, నువ్వు బర్త్ ఇవ్వాలంటే వేరే అబ్బాయి కావాలి కదా. మరి కావాలి కదా. ఏదో 2 ఇన్సిడెంట్లు ఎక్కడో జరిగినాయి అని చెప్పేసి అబ్బాయిల మీద చిరాకు పడడం, లేకపోతే ప్రతి అబ్బాయి ఆ అబ్బాయిలానే ఉంటాడు అనడం తప్పు. అబ్బాయిలు కూడా మంచి మనసు ఉన్న అబ్బాయిలు ఉంటారు, అది గుర్తుపెట్టుకున్నానా? యా.